ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కి వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ని ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరో అన్నట్లుగా మరి బిడ్డ పైకి వచ్చాడు, బిడ్డ ఫుల్ ఫిట్గా చేస్తాడు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే ఆహా, ఆ విషయం మాత్రం ఎస్ చెయ్యాలి. నేను అంటాను, ఇప్పుడు పని చేయటం డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో లేకపోతే ఇంకా మీరు ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడం కోసం కాదు. ఇది పని చేయటంలో ఆనందం ఉంది, పని చేయటంలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది పూర్తిగా జీవితకాలం అనుభవించిన నాకు, 47 సంవత్సరాల పాటు అనుభవించిన నాకు ఆ పని అంటే ఆ ఉత్సాహం అంతే. జస్ట్ 24 అవర్స్ బ్యాక్ మొన్న ఉదయం 4:30 లేచాను. ఎందుకంటే ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను 8 o'clock షార్ట్లో ఉండాలి అంటే 4:30 లెగిస్తేనే కానీ నేను వెళ్ళలేను. 4:30 లేచాను, 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను, మేకప్ అండ్ వెళ్ళిన తర్వాత ఏం ఓపిక అండి మీకు అట్లాగా, ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తాను మా ఆవిడ అంటుంటే, సరే చాలు వెళ్ళమ్మా ఇలా చెప్పిన డిసప్పాయింట్ చేయకు, నేను చేయాలి, చేతిలో ఉత్సాహం అని చెప్పి